శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యై నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యై నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున శుభయోగం కార్యక్రమంలో మనకి తెలుగు మాసాలు 12లో వైశాఖ మాసం, శ్రావణ మాసం, కార్తీక మాసం, మాఘమాసం, ఆ కామావై. అలాగే ఈ 4 మాసాల్లో కూడా ఏకాదశికి పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉంది, విశేషమైన ఫలితం ఉంది. మనం ఈ నెల 23వ తారీఖున రాబోతున్నటువంటి వైశాఖ పౌర్ణమి నాడు మనం ఏం చెయ్యాలి, వైశాఖ పౌర్ణమి నాడు మనం ఏం చెయ్యాలి, ఏం చేస్తే మనకి సంపూర్ణ ఫలితాలు కలుగుతాయనే తెలుసుకుందాం. మాఘమాసమైనా, కార్తీక మాసమైనా, శ్రావణ మాసమైనా, వైశాఖ మాసమైనా పౌర్ణమి తిథికి చాలా విశిష్టత ఉంది. ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే లేచి అవకాశం ఉన్నవారు నదీ స్నానం కానీ, గోదావరి స్నానం కానీ చేయడం మంచిది. అయితే ఇప్పుడు మనకు అపార్ట్మెంట్లు అవి వచ్చేసాయి కాబట్టి ఆ నీళ్ళలో కొద్దిగా పసుపు వేసుకుని గంగా గంగా అని చెప్పి 3 సార్లు తలుచుకుని, అయితే గంగే చ యమునే చేయవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు అని చెప్పి శ్లోకం చదువుకుని మీరు స్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో దీపారాధన చేసి నిత్య పూజా కార్యక్రమం నెరవేర్చుకున్నాక వైశాఖ మాసంలో పౌర్ణమి నాడు విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడం, లేదా నారాయణ స్తోత్రం చదువుకోవడం, అయితే విష్ణు అష్టోత్తరాన్ని చదువుకోవడం మంచిది. అలాగే ఈ రోజున ఒక 3గురికి కానీ 5గురికి కానీ మహిళలకి సౌభాగ్య తాంబూలం ఇవ్వడం, అలాగే ఎవరైనా బ్రాహ్మణులకి మీ ఇంటి పురోహితులకి కూడా ఒక విసనకర్ర, మామిడి పండు, పంచే కండువ, ఒక మట్టి కుండలో నీళ్లు పోసి దానం చేయడం వల్ల వైశాఖ పౌర్ణమి నాడు ఇటువంటి దానాలు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. అదేవిధంగా మీరు ఒక 5గురు ముత్తైదువుల్ని పిలిచి వాళ్ళకి 2 మామిడి పళ్ళు, జాకెట్ బట్ట, అలాగే పువ్వులు, గాజులు ఒక 5గురికి కానీ 3గురికి కానీ వైశాఖ పౌర్ణమి నాడు వాళ్ళని మీ ఇంటికి పిలిచి కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి 3 లేక 5గురు ముత్తైదువులకు ఇవ్వండి. ఇంటి దగ్గర కుదరని వారు ఈ పౌర్ణమి రోజున, ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడికి వచ్చిన భక్తుల్లో ముత్తైదువులకి పసుపు రాసి అమ్మవారి స్వరూపంగా భావించి ఇవ్వండి. అలాగే ఈ యొక్క వైశాఖ పౌర్ణమి నాడు సాయంత్రం దేవాలయం దగ్గర కానీ మీ దేవుడి మందిరంలో కానీ కూర్చుని లలితా సహస్రనామ పారాయణ ఒక 3 సార్లు చేసి, అదేవిధంగా చంద్రోదయానికి ముందంటే చీకటి పడ్డానికి తర్వాత పాలల్లో పంచదార 2 యాలకులు వేసి ఓం సోమాయ నమః, ఓం సోమాయ నమః అంటే చంద్రుడికి నమస్కారం చేసుకుని చంద్రుడికి నివేదన చేసినట్టుగా భావించి ఆ పారాయణ అయిపోయిన తర్వాత ప్రసాదంగా తీసుకోండి. మీకు మానసిక ప్రశాంతత అనేది తప్పకుండా కలుగుతుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి వైశాఖ పౌర్ణమి నాడు నేను చెప్పినటువంటి దానాలు చేయడం, సాయంత్రం పూట ఇంట్లో కానీ దేవాలయం దగ్గర కానీ లలితా సహస్రనామ పారాయణ చెయ్యడం, అలాగే ఒక్కసారైనా కనకదార స్తోత్రం చదువుకోండి, మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. సాయంత్రం లలితా సహస్రనామ పారాయణ, ఉదయం పూట విష్ణు సహస్రనామ పారాయణ చేసి నేను చెప్పినటువంటి దానాలు చేసి ఓం నమో నారాయణాయ, ఓం శ్రీమాత్రే నమః ఈ 2 మంత్రాలు కూడా చదువుకోండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడు వచ్చిన తర్వాత లలితా సహస్రనామ పారాయణ చేసి అప్పుడు మీరు అల్పాహారం ఏదైనా స్వీకరించండి. మీకు వైశాఖ పౌర్ణమి యొక్క సంపూర్ణ ఫలితం అనేది మీకు కలుగుతుంది. అలాగే ఈ వైశాఖ పౌర్ణమి నాడు మీ ఇంట్లో బ్రాహ్మణుని తీసుకొచ్చి ఏదైనా చిన్న పూజ, ప్రధానంగా రమా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని జరిపించుకున్నట్లయితే మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. వైశాఖ పౌర్ణమి నాడు నేను చెప్పిన దానాలు, వ్రతము, పూజలు చెయ్యండి. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి. వైశాఖ పౌర్ణమి నాడు మీ ఇంట్లో విశేషమైన పూజా కార్యక్రమాలు జరిపించి హోమం జరిపిస్తాము. తర్వాత మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ
సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.